విద్యార్థి లోకానికి మీ ఏసడి నమస్కారం ఫ్రెండ్స్. మనం ఈ రోజు క్లాస్ లో డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ని ఎక్కడ వాడాలో నేర్చుకోబోతున్నాం అన్నమాట. గత రెండు క్లాసులలో డూ ఎక్కడ వాడాలి, డస్ ఎక్కడ వాడాలో నేర్చుకున్నారు. ఈ క్లాస్ లో డిడ్ గురించి నేర్చుకోబోతున్నారు. నెక్స్ట్ క్లాస్ లో విల్ గురించి నేర్చుకోబోతున్నారు. డిడ్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్. అంటే డిడ్ అంటే ఒకవేళ దీన్ని మెయిన్ వర్బ్ గా వాడితేనేమో ఒక పని చేశాను వస్తుంది. ఐ డిడ్ హోంవర్క్ అంటాం, నేను హోంవర్క్ చేశాను. ఏ సబ్జెక్ట్ తర్వాత నేను వాడచ్చు డిడ్ ని రెండు రకాలుగా వాడుకోవచ్చు. మెయిన్ వర్బ్ గా వాడుకోవచ్చు, హెల్పింగ్ వర్బ్ గా వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న యోగా చేశాను అంటాం. చేస్తాను అంటే డూ, చేశాను అంటే డిడ్ కదా. అంటే అక్కడ డిడ్ అనేది మెయిన్ వర్బ్, హెల్పింగ్ వర్బ్ కాదు. నేను నిన్న యోగా చేశాను. నేను అంటే ఐ డిడ్ యోగా చేస్తాడే, ఐ డిడ్ యోగా చేస్తాడే, నేను నిన్న యోగా చేశాను. వి డిడ్ యోగా చేస్తాడే, మేము నిన్న యోగా చేశాం. యూ డిడ్ యోగా చేస్తాడు, మీరు నిన్న యోగా చేశారు. దే డిడ్ యోగా చేశాడు, వారు నిన్న యోగా చేశారు. హీ డిడ్ యోగా చేశాడు, అతను నిన్న యోగా చేశాడు. షీ డిడ్ యోగా చేశాడు, ఆమె నిన్న యోగా చేసింది. ఇలా ఏదైనా సరే ఒక పని గతంలో చేశాను అంటారు చూడండి, డిడ్, అప్పుడు ఇది మెయిన్ వర్బ్ అనమాట. నేను నిన్న హోంవర్క్ చేశాను. ఐ డిడ్ హోంవర్క్ చేశాడు ఆమె. షీ డిడ్ హోంవర్క్ చేశాడు వారు. దే డిడ్ హోంవర్క్ చేశాడు మీరు. యూ డిడ్ హోంవర్క్ చేశాడు. ఏదైనా సరే ఒక పని చేశాను, నేను నిన్న ఎక్సర్సైజ్ చేశాను. ఐ డిడ్ ఎక్సర్సైజ్ చేశాడు. ఐ డిడ్, వి డిడ్, యూ డిడ్, దే డిడ్, హీ డిడ్, షీ డిడ్, మై ఫ్రెండ్ డిడ్, మై ఫ్రెండ్స్ డిడ్. సో ఇలా డిడ్ ని మెయిన్ వర్బ్ గా వాడుకోవచ్చు. ఫ్రెండ్స్ బాగా వినండి. సో ఈ యూట్యూబ్ క్లాస్ లో, అంటే ఈ క్లాస్ ఎవరైతే వింటున్నారో ఇది ఒక లైవ్ క్లాస్ ని డైరెక్ట్ గా రికార్డ్ చేస్తున్నారు. ఆంగ్లేయులో మన క్యాంపస్ నుంచి, అమీర్పేట నుంచి ఈ క్లాస్ మీకు ప్రసారం చేయబడుతుంది. ఇక్కడ మీతో పాటు ఇక్కడ దాదాపు ఒక 100 మంది విద్యార్థులు కూడా వింటున్నారు. ఇప్పుడు వీళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. డిడ్ పైన వీళ్ళు ఎగ్జాంపుల్స్ చెప్పాలి. అంటే మెయిన్ వర్బ్ గా వాడి, నేను ఒక పని చేశాను. ఏ సబ్జెక్ట్ తర్వాతనైనా వాడచ్చు డిడ్. ఏ సబ్జెక్ట్ తర్వాతనైనా మీరు డిడ్ వాడచ్చు. ఒకరొకరు ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పాలి. మైక్ పాస్ చేయండి. హూ ఈజ్ రెడీ? మైక్ అక్కడే ఉంది. డిడ్ వాడి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. డిడ్ పైన ఒక ఎగ్జాంపుల్ అంటే మెయిన్ వర్బ్ గా వాడి జవాబు చెప్పాలి. అంటే ఒక మెయిన్ వర్బ్ గా వాడాలి. నెక్స్ట్ ఇంకో రోహిత్, పర్లేదు, టుడే కూడా కరెక్ట్, టుడే కూడా కరెక్ట్ అయిపోయింది కదా. రైట్, మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి డిడ్ వాడి. He did yoga yesterday. అతను నిన్న యోగా చేశాడు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. నెక్స్ట్, విరాట్ కోహ్లీ did complete the century yesterday. విరాట్ కోహ్లీ నిన్న సెంచరీ చేశాడు. డిడ్, రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఎవరైనా అక్కడ డిడ్ పైన ప్రభు ఒక ఎగ్జాంపుల్ చెప్పు. ఆమె నిన్న యోగా చేసింది. దీని ఇంగ్లీష్ చెప్పు. ఆమె నిన్న యోగా చేసింది. ఆమె అంటే షీ. She did. Right answer. Next, అక్కడ He did yoga yesterday. అతను ఎంత యోగా చేశాడు. నువ్వు చెప్తావు బేటా. Who is ready here? Shiva. Right. Tell one example. I did cook food yesterday. నేను నిన్న ఫుడ్ ప్రిపేర్ చేశాను. Right. చెప్పగలవా? She did go to market yesterday. ఆమె నిన్న మార్కెట్ వెళ్ళింది. రైట్. సో రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు డిడ్ ని మీరు ఒక మెయిన్ వర్బ్ లాగా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. నేను నిన్న ఎక్సర్సైజ్ చేశానంటే ఐ డిడ్ ఎక్సర్సైజ్ చేసాడే, వి డిడ్ ఎక్సర్సైజ్ చేసాడే, యూ డిడ్ ఎక్సర్సైజ్ చేసాడే, దే డిడ్ ఎక్సర్సైజ్ చేసాడే, హీ డిడ్, షీ డిడ్, మై ఫ్రెండ్ డిడ్, మై ఫ్రెండ్స్ డిడ్. బాగానండి. ఏ సబ్జెక్ట్ తర్వాతనైనా డిడ్ వాడచ్చు. ఇది మెయిన్ వర్బ్, హెల్పింగ్ వర్బ్ కాదు. ఈ సందర్భంలో నేను నిన్న యోగా చేశాను అంటాం. నేను అంటే ఐ డిడ్, డూ అంటే చేస్తాను, డిడ్ అంటే చేశాను. ఐ డిడ్ యోగా చేసాడే అంటే నేను నిన్న యోగా చేశాను. ఈ వాక్యంలో ఎవరైనా మిమ్మల్ని అడగొచ్చు, బాబు ఐ తర్వాత డిడ్ ఉంది కదా, ఇది మెయిన్ వర్బా హెల్పింగ్ వర్బ్ అంటారు. ఇది మెయిన్ వర్బ్ అని చెప్పాలి. ఇది ఒక మెయిన్ వర్బ్ గా పనిచేసింది. ఆ సందర్భంలో ఇది హెల్పింగ్ వర్బ్ కాదు. మరి డిడ్ ఎప్పుడు హెల్పింగ్ వర్బ్ గా పనిచేస్తుందంటే డిడ్ చేత మీరు ప్రశ్నలు అడిగే సందర్భంలో మాత్రమే డిడ్ హెల్పింగ్ వర్బ్ గా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డిడ్ పైన ప్రశ్నలు. మీరు పోయిన నెల ఒక డ్రెస్ కొన్నారా? డిడ్ యు పర్చేస్ ఎ డ్రెస్ లాస్ట్ మంత్ అన్నారు. మీరు లాస్ట్ ఇయర్ ముంబై వెళ్ళారా? డిడ్ యు గో టు ముంబై లాస్ట్ ఇయర్ అన్నారు. అంటే డిడ్ వాడి ప్రశ్నలు ఎప్పుడు అడగాలంటే, బాగా వినండి, మీరు యూట్యూబ్ అనే విషయం మైండ్ లోకి వెళ్ళి తీసేసి టాపిక్ పైన ఫోకస్ చేయండి పెట్టారు. మళ్ళీ మీరు ఎక్స్ప్లెనేషన్ చేయాలి. డిడ్ అనే దాన్ని ఒక హెల్పింగ్ వర్బ్ అంటారు. కొన్ని సందర్భాలలో ఇది మెయిన్ వర్బ్ గా పనిచేస్తుంది. మెయిన్ వర్బ్ గా పనిచేసేటప్పుడు ఇది వాక్యంలో రెండో ప్లేస్ లో ఉంటుంది.
ఐ డిడ్ హోంవర్క్ ఎస్టర్డే. ఐ డిడ్ సబ్జెక్ట్ తర్వాత ఉంటుంది. సబ్జెక్ట్ తర్వాత డిడ్ వాడినప్పుడు దాన్ని మెయిన్ వర్బ్ గా భావించండి. ఐ డిడ్ హోంవర్క్ ఎస్టర్డే. డూ అంటే చేస్తాను, డిడ్ అంటే చేశాను. ఐ డిడ్ హోంవర్క్ ఎస్టర్డే అంటే నేను నిన్న హోంవర్క్ చేశాను. వి డిడ్ హోంవర్క్, యూ డిడ్ హోంవర్క్, దే డిడ్ హోంవర్క్, హీ డిడ్ హోంవర్క్, షీ డిడ్ హోంవర్క్. ఇక్కడనేమో డిడ్ హెల్పింగ్ వర్బ్ అండ్ సార్ మెయిన్ వర్బ్. ఇదే మెయిన్ వర్బ్, ఇదే డిడ్ హెల్పింగ్ వర్బ్ ఎట్లయితే చూడండి. డిడ్ యూ డూ హోంవర్క్ ఎస్టర్డే? మీరు నిన్న హోంవర్క్ చేశారా? డిడ్ యూ వాచ్ టీవీ ఎస్టర్డే? మీరు నిన్న టీవీ చూసారా? డిడ్ యూ ప్లే క్రికెట్? మీరు క్రికెట్ ఆడారా? డిడ్ షీ ప్లే టెన్నిస్? ఆమె టెన్నిస్ ఆడిందా? డిడ్ దే వాచ్ టీవీ? వారు టీవీ చూసారా? డిడ్ యూ అటెండ్ దట్ ఫంక్షన్? మీరు ఆ ఫంక్షన్ అటెండ్ అయ్యారా? డిడ్ షీ టేక్ డిన్నర్? ఆమె డిన్నర్ చేసిందా? డిడ్ హీ రైట్ డైరీ? అతను డైరీ రాశారా? డిడ్ యూ గో దేర్? మీరు అక్కడికి వెళ్ళారా? డిడ్ దే కమ్ టు హైదరాబాద్ ఎస్టర్డే? వారు నిన్న హైదరాబాద్కి వచ్చారా? డిడ్ యూ మీట్ యువర్ పేరెంట్స్ 10 days ago? 10 days క్రితం మీ పేరెంట్స్ కలిసారా? ఇలా జరిగిపోయిన పనులని అడిగి తెలుసుకునేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి బేట. జరిగిపోయిన పనిని అడిగి తెలుసుకుంటుంటాం. చూడండి, మీకు ఈ రోజు నుంచి జీవితాంతం మీ దగ్గరికి ఎవరైనా ఒక ఫ్రెండ్ వచ్చి నువ్వు స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ తీసుకున్నావు కదా, డిడ్ గురించి నీకు ఏం అవగాహన ఉందని మిమ్మల్ని ఎవరైనా అడిగితే వాళ్ళకి చెప్పండి. మీ పక్కింటి అంకులే అడిగింది, అంకుల్ డిడ్ అంటే ఏం లేదు, దీన్ని ఒక హెల్పింగ్ వర్బ్ అంటారు, కానీ కొన్ని సందర్భాల్లో మెయిన్ వర్బ్ కూడా పనిచేస్తుంటది. సబ్జెక్ట్ వెంటనే డిడ్ వాడితే అది మెయిన్ వర్బ్. ఐ డిడ్ యోగా ఎస్టర్డే అంటాం, షీ డిడ్ యోగా ఎస్టర్డే అంటాం, అక్కడ మెయిన్ వర్బ్. డైరెక్ట్ గా డిడ్ తోటే వాక్యాలు స్టార్ట్ చేసినప్పుడు అది ప్రశ్న అవుతుంది, అక్కడ హెల్పింగ్ వర్బ్. అంటే 90% డిడ్ ని ప్రశ్నలు అడిగేటందుకే వాడుతుంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, డిడ్ అంటే హెల్పింగ్ వర్బ్ అని గుర్తుపెట్టుకోండి, ఇది ప్రశ్నలు అడిగేటందుకు వాడాలి. బాగా గుర్తుపెట్టుకోవాలి, డిడ్ అనే పదాన్ని హెల్పింగ్ వర్బ్ అనాలి, ఇది ప్రశ్న అడిగేటందుకు వాడాలి. మరి ఎలాంటి ప్రశ్నలు? జరుగుతున్న పనులను అడిగే ప్రశ్నలా, జరిగిపోయిన పనులను అడిగే ప్రశ్నలా, జరగబోయే పనులను అడిగే ప్రశ్నలు. అంటే జరిగిపోయిన పనులను అడిగి తెలుసుకునేటప్పుడు. ఇప్పుడు మీ ఫ్రెండ్ని అడగాలనుకున్నారు, నువ్వు నిన్న ఆఫీస్కి వెళ్ళావా? డిడ్ యూ గో టు ఆఫీస్ ఎస్టర్డే? మీరు నిన్న టీవీ చూసారా? డిడ్ యూ వాచ్ టీవీ ఎస్టర్డే? మీరు లాస్ట్ ఇయర్ ముంబై వెళ్ళారా? డిడ్ యూ గో టు ముంబై లాస్ట్ ఇయర్? మీరు మొన్న సినిమా చూసారా? డిడ్ యూ వాచ్ మూవీ ద డే బిఫోర్ ఎస్టర్డే? నువ్వు రాత్రి డైరీ రాసావా? డిడ్ యూ రైట్ డైరీ లాస్ట్ నైట్? అతడు నిన్న మిమ్మల్ని కలిశాడా? డిడ్ హీ మీట్? వారు కలిశారా? డిడ్ దే మీట్? ఓకే, మీ ఫ్రెండ్స్ కలిశారా? డిడ్ యువర్ ఫ్రెండ్స్ మీట్? ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, డిడ్ సబ్జెక్ట్ ఏది వచ్చినా ఓన్లీ డిడ్ తోటి మాత్రమే అడగాలి. మళ్ళీ వీళ్ళంటే ఫైనల్ ఎక్స్ప్లెనేషన్ డిడ్ గురించి చెప్తున్నాను. డిడ్ అనే పదాన్ని, ఇది 3 అక్షరాలు, డిడ్ అనే పదాన్ని హెల్పింగ్ వర్బ్ అంటారు. జరిగిపోయిన పనులను అడిగి తెలుసుకునేటప్పుడు డిడ్ తోటి వాక్యం స్టార్ట్ చేయాలి. డిడ్ తోటి 1,00,000 ప్రశ్నలు అడిగినా సరే మెయిన్ వర్బ్ ఒకటో రూపంలో ఉండాలి. డిడ్ యూ గో టు స్కూల్ ఎస్టర్డే అనాలి, కానీ డిడ్ యూ వెంట అనొద్దు, డిడ్ యూ గాన్ అనొద్దు, డిడ్ యూ గోయింగ్ అనొద్దు, డిడ్ యూ గో అనాలి. జరిగిపోయిన పనులను అడిగి తెలుసుకునేటప్పుడు బేట, ఒక పని జరిగిపోయిన దాన్ని అడుగుతుంటాం. పేపర్ చదివావా అంటాం, డిడ్ యూ రీడ్ పేపర్? బ్రేక్ఫాస్ట్ చేసావా అంటాం, డిడ్ యూ టేక్ బ్రేక్ఫాస్ట్? ఆమె నిన్న కాలేజ్ కి వచ్చిందా? డిడ్ షీ కమ్ టు కాలేజ్ ఎస్టర్డే? అతడు మొన్న ముంబై వెళ్ళాడా? డిడ్ హీ గో టు ముంబై డే బిఫోర్ ఎస్టర్డే? మీరు లాస్ట్ ఇయర్ పీజీ పూర్తి చేశారా? డిడ్ యూ కంప్లీట్ పీజీ లాస్ట్ ఇయర్? అతడు నిన్న క్రికెట్ ఆడాడా? డిడ్ హీ ప్లే క్రికెట్ ఎస్టర్డే? మీరు నిన్న ఆఫ్టర్నూన్ లంచ్ చేశారా? డిడ్ యూ టేక్ లంచ్ ఎస్టర్డే ఆఫ్టర్నూన్? ఆమె చేసిందా? డిడ్ షీ టేక్? అతను చేశాడా? డిడ్ హీ టేక్? వారు చేశారా? డిడ్ దే టేక్? సబ్జెక్ట్ ఏది వచ్చినా టిక్. డిడ్ తోటి ప్రశ్నలు అడిగినప్పుడు మెయిన్ వర్బ్ వెళ్ళినప్పుడు మొదటి రూపంలో ఉండాలి. ఇప్పుడు డిడ్ పైన మీరు ప్రశ్నలు అడుగుతారా? హూ ఈజ్ రెడీ? రైట్. డిడ్ పైన ఒక ప్రశ్న తెలుగులో ఇంగ్లీష్ లో. Did he go to marriage yesterday? అతడు నిన్న మ్యారేజ్ వెళ్ళాడా? రైట్ ఆన్సర్. నెక్స్ట్, హూ ఈజ్ రెడీ హియర్? టేక్ ద మైక్. Did he go to temple last week? Last week temple కు వెళ్ళిందా? రైట్ ఆన్సర్. నెక్స్ట్, హూ ఈజ్ రెడీ? Did your friend write a story yesterday? మీ ఫ్రెండ్ నా స్టోరీ రాసిందా? రైట్ ఆన్సర్. నెక్స్ట్, హూ ఈజ్ రెడీ? ఎంఐ రెడీ. ఇక్కడ ఎంఐకి రైట్. Did she cook food yesterday? ఆమె నిన్న ఫుడ్ కుక్ చేసిందా? రైట్ ఆన్సర్. మైక్ పాస్ చేయండి. అక్కడ ఎవరైతే చెప్తారో వాళ్ళు తీసుకోండి. Did she go to shopping mall 3 days ago? ఆమె 3 రోజుల క్రితం షాపింగ్ మాల్ కి వెళ్ళిందా? రైట్ ఆన్సర్. నెక్స్ట్, హూ ఈజ్ రెడీ? Did she write novel last month? ఆమె లాస్ట్ మంత్ నోవెల్ రాసిందా? రైట్ ఆన్సర్. Did Raju write stories yesterday? రాజు నిన్న స్టోరీస్ రాశాడా? రైట్ ఆన్సర్. Did she go to market yesterday? ఆమె నిన్న మార్కెట్ కి వెళ్ళిందా? రైట్ ఆన్సర్.
Did he play cricket yesterday? నిన్న అతను క్రికెట్ ఆడాడా? రైట్ ఆన్సర్. Did she think about you yesterday? ఆమె నిన్న నీ గురించి ఆలోచించిందా? రైట్ ఆన్సర్. ఎస్. Did she dance yesterday? ఆమె నిన్న డాన్స్ చేసిందా? రైట్ ఆన్సర్. Did she tell lies? ఆమె అబద్ధాలు చెప్పిందా? రైట్ ఆన్సర్. రైట్ రైట్. సో ఫ్రెండ్స్ చూశారు కదా, డిడ్ గురించి. డిడ్ అనే పదాన్ని హెల్పింగ్ వర్బ్ అంటారు. ఇది అప్పుడప్పుడు మెయిన్ వర్బ్ కూడా పనిచేస్తుంటది. డిడ్ పైన ఎన్ని లక్షల ప్రశ్నలు అడిగినా మెయిన్ వర్బ్ ఒకటో రూపంలో ఉండాలి. రెండు డీల మధ్యలో ఐ ఉంది. ఐ చూడడానికి 1 లాగా కనిపిస్తుంది. వర్బ్ కూడా 1. డిడ్ పైన ప్రశ్నలు అడిగేటప్పుడు వర్బ్ కూడా 1. డిడ్ యు గో అనాలి కానీ డిడ్ యు వెంట అనొద్దు. డిడ్ యు గాన్ అనొద్దు. డిడ్ యు గోయింగ్ అనొద్దు. డిడ్ పైన ఎన్ని లక్షల ప్రశ్నలు అడిగినా మెయిన్ వర్బ్ ఒకటో రూపంలోనే ఉండాలి. జరిగిపోయిన పనులను అడిగి తెలుసుకునేటప్పుడు మాత్రమే డిడ్ వాడి ప్రశ్నలు అడగాలి. సో మేమందరం చేసిన ఈ పవిత్ర ప్రయత్నం మీ అందరికి చక్కగా అర్థమైంది నేను ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. అతి త్వరలో మరో చక్కటి క్లాస్ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏఎస్ఐటి మరియు విద్యార్థి బృందం. నమస్కారం.